అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆరాటపడే, తెలుసుకోవాలని ఉబలాటపడే లలిత సహస్రనామావళి గురించి మన విజయమూరి బాలమురళి గారు ప్రసంగించడానికి వచ్చారు. ఈ లలిత సహస్రనామావళి మరి దాదాపుగా మనం చాలా మంది ప్రవచనకర్తలు ప్రసంగాల్లో విన్నాము. అది మరి బాలమురళి గారు కూడా అందులో చాలా నిష్ఠతో సహస్రనామావళిని ఆ, స్తోత్రం చేస్తుంటారు. వారు ఖరగ్పూర్ లో, పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ లో ఉపాధ్యాయుడిగా చేసి అక్కడే ప్రధాన ఉపాధ్యాయుడిగా కూడా ప్రస్తుతం చేస్తున్నారు. తెలుగులో మంచి అభిమానం ఉంది, అభినివేశం ఉంది. తెలుగు వ్యాకరణం అన్నా, తెలుగు ఛందస్సు అన్నా మంచి అభిలాష. అట్లాగే మరి పద్య రచనలో కానీ, వ్యాకరణాన్ని సులభం చేసి మాట్లాడడంలో కానీ చాలా ఆ, అభిలాష ఉన్నది. దానికి తోడు ఆయన మరి కొన్ని గ్రంథాలు కూడా రాశారు. 2 శతకాలు రాశారు. ఇతర ఉపన్యాసాలు ఎక్కువగా పాల్గొంటుంటారు. ఇటీవలే తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఆ, పురస్కారం కూడా ఇచ్చి గౌరవించింది ఆయన్ని. అట్లా వారు అనేక సాహితీ సభల్లో ప్రసంగించారు, పాల్గొన్నారు. అట్లా రేడియో, టీవీ వీటిల్లో కూడా చాలా ప్రసంగాలు ఇచ్చారు. అట్లాగే చాలా చోట్ల మరి ఆధ్యాత్మిక కేంద్రాల్లో మరి ప్రవచనాలు కూడా ఇచ్చారు. వారు ఈరోజు మనం లలిత సహస్రనామావళి గురించి మరి మాట్లాడతారు. ఇక్కడ నుంచి ఇది ధారావాహిక ప్రసంగంగా మనకి ఉంటుంది. ఇది మొదటి ప్రసంగం వారిది. ఈ ఎపిసోడ్ లో వారు లలిత సహస్రనామముల గురించి మరి ఇంట్రొడక్షన్ ఇస్తారు. అంటే ప్రాథమిక విషయము ప్లస్ ఆ తర్వాత టైం ఉంటే తక్కింది చెప్తుంటారు. శ్రీ విజయమూరి బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. ముందుగా ఈ మై ఛానల్ వ్యవస్థాపకులు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఛానల్ శ్రోతలు, వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీమాత యొక్క మహిమలని మనం మరింత సులభమైనటువంటి, సరళమైనటువంటి రీతిలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీ మహాగణాధిపతి నమః. అక్షయాక్షర వాగ్జరి నందజేసి ఎట్టి విఘ్నాలు రాకుండా నట్టి వరము ఇచ్చి సద్భక్త జనములు మెచ్చునటుల విజయమిడ విఘ్నపతినిదే వేడుకొందు. శ్రీ మహాగణాధిపతి నమః. అలాగే లలితమౌ శ్రీమాత లలితాంబిక మహిమ వ్యాఖ్య చేయబోని వాగ్విభూతి అందజేయమనుచు అంబకు వినుతులు శిరసు వంచి జేతు సిద్ధినిడగా. శ్రీమాత్రే నమః. శ్రీమాత యొక్క మహిమలని మనం ఎంత కొనియాడనా తక్కువే. శతాక్షర దివ్య సాగరం మీవట, వాక్సుధా సురఝరీ వాహినివట, శతానందాల శశికాంతి నీవట, సంసార సుఖరథ సారథివట, శతాయుర్వృద్ధి సంతరించదవట, సత్కీర్తి సమకూర్చి సజ్జనులకు. శ్రీలిడ శతకోటి శ్రీమాత వీవట, ఇహపర సంపదలిచ్చదవట. తల్లి ముక్తేశ్వరి నిన్ను తలచినంత, కొంగు బంగారమై నిల్చి గంగతటిని, శాంకరి శాంతరూపిణి సత్యముగను, మమ్ము దయనేల పాలించు మాతవీవే. శ్రీమాత్రే నమః. మై ఛానల్ ప్రేక్షకులందరికీ
నమస్కరిస్తూ లలితా సహస్రనామ స్తోత్రం అనేది ఏమిటి, ఎలా వచ్చింది అనే దాని గురించి క్లుప్తంగా సంక్షిప్తంగా తెలియచేసుకుంటూ మనం ముందుకు వెళదాం. సంస్కృతి సంపద ఛానల్ తరఫున ఆచార్య శ్రీ బిట్టి వెంకటేశ్వర్లు గారు ఈ మహత్తర అవకాశం కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహిమ కలిగినటువంటి అమ్మ శ్రీ లలిత పరాభట్టారిక, ఆమె లలిత అనే పదంలోనే మనకు ఒక ప్రత్యేకత ఉంది. లకార లికార తకారములు. మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏమిటో కానీ అమ్మని తల్లి అంటాం. తల్లి అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలు ఏమిటి అంటే తకార లకార లీకారములు. సో తల్లియే లలిత అయిందేమో అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఇంకొక అర్థంలో మనం కానీ తీసుకున్నట్లయితే మతల్లిక, నదీ మతల్లిక అంటే గొప్ప నది. అలాగే మనం ఏమిటంటే గొప్ప శ్రేష్టమైన గోమతల్లిక అంటే గొప్ప గోవు, శ్రేష్టమైన గోవు అనే అర్థంలో మతల్లిక అనే పదం వాడుతుంటాం. మాకి కాకి మధ్యలో ఉన్నది తల్లియే కదా. ఆ తల్లి రూపమే లలిత రూపంగా మనకి అందింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే జన్మనిచ్చినటువంటి తల్లి మనకి వివిధ జన్మల్లో వివిధ రూపాలలో వేరువేరు తల్లులలో మనం దర్శిస్తే ఈ జన్మలందరికీ అన్నిటికీ జన్మలిచ్చినటువంటి తల్లులకి తల్లి అయినటువంటి లలితా పరాభట్టారిక ఆవిడ ఒక్కరే. ఒకే మాత అనేక మాతలకు మాతయ్యై మనందరికీ జన్మనిస్తూ తాను శాశ్వతురాలై ఉన్నటువంటి ఆ లలితా మహాదేవిని ఈరోజు ఈ గీతా జయంతి సందర్భంగా, ఏకాదశి దినం సందర్భంగా ఈరోజు ఆమె గురించి తెలుసుకోవడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉన్నాయని భావించటమే. ఆమె అనుగ్రహంతో ఈరోజు మనం తెలియజేసుకుంటున్నాం. ఇంతకీ విషయం ఏమిటి అంటే, ఒక సంవత్సరం మొత్తానికి 365 రోజులు, అందులో 182.5 రోజులు పగలు, 182.5 రోజులు రాత్రి. సగం పగలు సగం రాత్రి. శివాశివులకు కూడా ఇదే అసంబంధం అనేది ఉంది. అర్ధనారీశ్వరుడు శివుడు, శివునిలో సగభాగం, శివుని శరీరంలో అర్ధభాగం కాంతార్థ విగ్రహ అని మనం చెప్పుకుంటాం కదా. అర్ధభాగమైనటువంటి అమ్మ ఈ సగభాగం అయ్యకి అమ్మకి అంటే తల్లికి తండ్రికి భేదము లేదు అని తెలియచేయడానికి మనకి లలితా సహస్రనామం ఎంతగానో ఉపయోగపడుతుంది. శివ సహస్రనామ స్తోత్రానికి లలితా సహస్రనామ స్తోత్రానికి కూడా లింగ భేదం, పదముల యొక్క లింగ భేదమే తప్ప వాచ్యార్థ భేదం అనేది లేదు. కాబట్టి ఈ తల్లిదండ్రులు అనాది ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులు, సృష్టికి మూల కారణమైనటువంటి ఆ శివాశివులను మనం నమస్కరించుకుంటూ మనం లలితా సహస్రనామం తాలూకా విశిష్టతని క్లుప్తంగా కొన్ని మాటల్లో ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే పూర్వరంగం మనకి తెలియకపోతే అసలు లలితా సహస్రనామాల తాలూకా ప్రత్యేకత ఏమిటి, మన జీవితంలో వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, సామాజిక దృక్పథంతో ఈనాడు మనం లలితా సహస్రనామాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఆ లలితా సహస్రనామంలో నిర్దేశించబడినటువంటి అంశాలని మనం నిత్య జీవితంలో ఎలా అనుసరిస్తే మన జీవితం సుఖవంతమై సార్థకమై మోక్ష పథానికి మార్గం వేస్తుంది
అనేది మోక్ష మార్గానికి దారి తీస్తుంది అనేది మనకి దీని ద్వారా మనకి తెలుస్తుంది. లలితా సహస్రనామం శివ విష్ణు లక్ష్మి సహస్రనామాల స్తోత్రాలు ఎన్నో ఉన్నా సరే ఇది ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇందులో ఎక్కడా వ్యర్థ అక్షరాలు లేవు. తూ చ కదాచన మొదలైనటువంటి పదాలు ఇందులో అస్సలు లేవు. వ్యాస మహర్షి రాసినటువంటివి గ్రంథాల్ని ఎన్నో అధ్యయనం చేసి ఆయనకి శిష్యుడుగా పేరు పొందినటువంటి కాళిదాస మహాకవి వ్యాసుడిని చకార కుక్షి అని పిలుస్తాడు ఒక సందర్భంలో. అంటే చ అనేటటువంటి అక్షరాన్ని ఎక్కువగా వాడతారని. కానీ ఆ వ్యాస మహర్షే చెప్పినటువంటి ఈ లలితా సహస్రనామంలో చ అనేది ఎక్కడా ఉండదు. అంతేకాకుండా ఇది లలితా సహస్రనామావళి మాలా మంత్రము, మంత్రముల యొక్క మాల. ప్రతి ఒక్క అక్షరము కూడా బీజాక్షరమే, ప్రతి ఒక్క పదము కూడా మహామహిమాన్వితమైనటువంటి మంత్రమై మనకి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలని, వివిధ స్థానాలని ఎలా ప్రచోదనం చేస్తుందో ముందుగా మనం తెలియజేసుకుంటాం. ఓవరాల్ గా మనం ఇప్పటి దృష్టితో కానీ తీసుకున్నట్లయితే పూర్తిగా శరీర ధర్మ శాస్త్రాన్ని వివరించేటటువంటి ఒక శాస్త్ర గ్రంథం, ఒక శాస్త్ర విషయం, ఒక థీసిస్ లలితా సహస్రనామం అని మనం చెప్పుకోవాలి. అంతేకాదు ఖగోళ శాస్త్ర రహస్యాలు, గ్రహ రహస్యాలు, ఉపనిషద్ రహస్యాలు, తత్వ రహస్యాలు ఎలాగూ ఉన్నాయి. కానీ శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి అంశాలని కూడా మనం ఈ లలితా సహస్రనామంలో పొందుపరచబడినవి ఎక్కడెక్కడ సందర్భానుసారంగా వచ్చినప్పుడు వాటిని మనం తెలుసుకుంటూ ఈ సామాజిక జీవనంలో అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది ఈ కాలానికి అనుగుణంగా నేటి దృష్టితో మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకుందాం. అయితే ఇందులో ఈ సృష్టి మొత్తం కూడా స్త్రీ పురుష సంబంధమైనదే గనక స్త్రీలింగం, పుల్లింగ, నపుంసకలింగ రూపాలతో కూడా అమ్మవారు తన యొక్క మహిమల్ని వ్యక్తం చేస్తూ అమ్మవారి యొక్క మహిమని తెలిపేటటువంటి నామాలు మనకి ఈ లలిత సహస్రనామాల్లో చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటే మనకి ఇందులో అనేకమైనటువంటి అంశాలని సంక్షిప్తంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఒక శ్రీమాత అనేటటువంటి నామం దగ్గర నుంచి లలితాంబిక అనే నామం దాకా మొత్తం 1000 నామాలు మనకి 182.5 శ్లోకాల్లో ఉన్నాయని ముందుగానే మనం చెప్పుకున్నాం. ఈ 182.5 కలిస్తే 182.5 సగం, అంటే సంవత్సరంలో సగం. అంటే కాలహ కలయతామహం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఆ పరమేశ్వరి నారాయణి గనుక, ఆ విష్ణుమూర్తి యొక్క సహోదరి కనుక ఆ లక్షణం అమ్మవారికి కూడా ఉంది. కాలచక్ర ప్రవర్తిని అమ్మవారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని మన కాలచక్రాన్ని కూడా అమ్మవారు 360 ఈ శ్లోకాల్లో ఏ రకంగా మనకి చెప్పబడిందో మనం నేర్చుకుంటాం, మనం తెలుసుకుంటాం. తెలుసుకొని అమ్మవారిని మన అంతరంగంలో ఎలా దర్శించాలనేది ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం. అయితే సృష్టిలో 2 రూపాలు ఉంటాయి, వ్యక్త రూపము, అవ్యక్త రూపము. అవ్యక్త రూపమే శివుడైతే వ్యక్త రూపమైనటువంటి బాహ్య జగత్తంతా అమ్మవారి యొక్క రూపంగా మనం భావించాల్సి ఉంటుంది అని తెలుసుకోవాలి మనం. అయితే అవ్యక్త రూపుడైనటువంటి శివుని బీజాక్షరం ఓంకారం. ఓంకారంలో ఆ, ఉ, మా అనేటటువంటి అక్షరాలు ఉన్నాయని మనకు తెలుసు కదా. అవ్యక్త రూపుడైనటువంటి శివుడికి ఓంకారం ప్రణవం ఎలా అయిందో వ్యక్త రూపమైనటువంటి అమ్మవారికి కూడా 3 బీజాక్షరాలు ఉండాలి కదా. శ్రీం అనేటువంటిది అమ్మవారి యొక్క బీజాక్షరం. శకార, రకార, ఈంకారాలనేవి అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులను తెలియజేస్తాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అని ఒక అమ్మవారి నామం కూడా ఉంది. అంటే
మనలో ఒక సంకల్పం కలగడానికి, ఆ కలిగినటువంటి సంకల్పాన్ని కార్యరూపంలో మనం ఆచరించటానికి ఎటువంటి సాధన సంపత్తిని మనం చేకూర్చుకోవాలో తెలియజేసే జ్ఞానాన్ని మనం పొందటానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి శక్తి స్వరూపిణి శివశక్తి ఐక్య రూపిణి అని మనం చెప్పుకుంటాం. ఈమె లలిత పరాభట్టారిక అని మన ఋషులు సంకేతించినటువంటి ఈ నామంలో ఉన్నటువంటి శాస్త్రబద్ధమైనటువంటి అంశం ఏమిటో ముందు మనం నామాల్లోకి వెళ్ళినప్పుడు విస్పష్టంగా ప్రతి అక్షరంతో సహా మనం తెలుసుకుందాం. అలాగే ఈ నామంలో ముక్తికి సంబంధించి శివశక్తి ఐక్య రూపిణి అనే నామం చివరగా చెప్పుకుంటాం. జన్మకి సంబంధించినటువంటి శ్రీమాత అనేటటువంటి నామం ప్రథమంగా చెప్పుకుంటాం. అలాగే మధ్యలో అంబిక మొదలైనటువంటి నామాలు చెప్పుకుంటూ మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని అనేటువంటి కావ్యపరమైనటువంటి అంశాన్ని కూడా మనకి ఈ లలితా సహస్రనామాల్లో మనకి ఋషులు పొందుపరిచారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లలితా సహస్రనామాలు అపౌరుషేయములు అని మనం చెప్పుకోవాలి. అపౌరుషేయములు అంటే ఏ పురుషుని చేత రచింపబడినవి కానీ చెప్పబడినవి కానీ కాదు. పురుషుడు అంటే మగవాడనే అర్థమే తీసుకోకూడదు. ఇక్కడ స్త్రీ పురుషులు ఎవరు వ్రాసినవి కావు, అంటే మానవ రచితమైనది కాదు. మరి ఎలా వచ్చిందండి అంటే ఇక్కడ సృష్టి ఎలా జరిగింది, శ్రీమాత యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఒక దృష్టి మనం వేసుకోవాలి. మన్మధుని యొక్క దహనం జరిగిన తరువాత, అంటే సత్యవతీదేవి మరణించిన తర్వాత పరమశివుడు విరాగి అయి గాఢ తపస్సులోకి వెళ్ళిపోతాడు, గాఢ సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆయన ఈ సృష్టి కార్యాన్ని నిర్వహించటంలో విముఖుడై తపస్సులోకి వెళ్ళిపోతాడో సృష్టిలో డిస్బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది, అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. దాంతో దేవతలందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థించి ఆయన్ని కరుణింపజేసుకోవడానికి నానా చేసినటువంటి వివిధ ప్రయత్నాలు వ్యర్థమై చివరికి మన్మధుణ్ణి ప్రేరేపించి నీవైనా సరే ఆయన యొక్క దృష్టిని ఈ ప్రపంచం వైపు మరలించవయ్యా అని ప్రార్థిస్తే మన్మధుడు ఆ రకంగా చేసినటువంటి ప్రయత్నంలో అమ్మవారు కూడా అందుకు సహకరిస్తూ ఉమాదేవిగా, అదే హైమవతీదేవిగా, హిమవంతుని కుమార్తెగా జన్మించి పరమేశ్వరుని పతిగా పొందడానికి ఆయనకి సేవలు చేస్తున్నప్పుడు మన్మధుడు ఆయన దృష్టిని అమ్మవారి వైపు మరలించడానికి చేసిన ప్రయత్నంలో పరమశివుని కోపం వచ్చి త్రినేత్రం తెరవడంతో ఆ నేత్రాగ్ని జ్వాలలో మన్మధుడు భస్మమైపోయాడు అన్న కథ మనకు తెలుసు. వివరాల్లోకి డెప్త్లోకి లోతుల్లోకి వెళ్లకుండా మీకు చూచాయిగా అందిస్తున్నాను అంశాలు ఏమిటనేది. అలా భస్మమైపోయినటువంటి మన్మధుని యొక్క బూడిద చూసి ఆయన భార్య అయినటువంటి రతీదేవి ఎంతో దుఃఖంతో, అమ్మా నీకు మాంగళ్యాన్ని సంతరించి పెట్టడానికి, నీ సంకల్పమైనటువంటి శివుని వివాహం చేసుకోవడం అనే సంకల్పాన్ని నెరవేర్చడం కోసం నా పతి చేసిన ప్రయత్నంలో ఆయన చేసిన తప్పేముంది తల్లి, నీవే మంగళదేవతవి, నన్ను కాపాడు, నా మాంగళ్యాన్ని రక్షించు తల్లి అంటే అమ్మవారు కామ సంజీవనౌషధి అని ఒక నామం ఉంది మనకి. తానే సంజీవనౌషధిలా ఆ మన్మధుని మీద జాలి తలచి అతన్ని పునరుజ్జీవింపజేస్తుంది. అశరీరుడై మన్మధుడు తన యొక్క శక్తిని తిరిగి పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే మన్మధుడు దహించబడినటువంటి ఆ బూడిద నుంచి 3 భాగాలు భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు. అండ అనే శబ్దానికి అజ్ఞానము, తిమిరము, అంధకారము అనేటువంటి మూర్ఖత్వము అనేటువంటి అర్థాలు మనం చెప్పుకోవచ్చు. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మనలో ఉన్నటువంటి తామస గుణాలే భండాసురుడు. ఆ భండాసురుని యొక్క అవతారం జరిగిన తర్వాత వాడు ఏమిటి చేస్తాడంటే మిగిలి ఉన్నటువంటి బూడిదని 2 భాగాలుగా చేసి మరో 2 రాక్షస శక్తుల్ని పుట్టిస్తాడు. వాళ్ళే విషంగుడు, విశుక్రుడు.
ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే లలితా సహస్రనామాల యొక్క ప్రాదుర్భావం ఎలా జరిగిందో తెలియచేయడానికి ముందున్నటువంటి భూమిక అన్నమాట ఇది. కాబట్టి వీటిని అలా పైన నేను స్పృశిస్తూ పోతున్నా. ఎందుకంటే మనం ఈ పౌరాణిక గాథ అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఒక్కసారి మళ్ళీ మీ యొక్క స్ఫురణలోకి తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ మాట చెప్తున్నా. ఆ భండాసురుడు విషంగ విసుక్రులతో విజృంభించి లోకాలలో ఉన్నటువంటి దైవీ శక్తులన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తాడు. తమ శక్తుల్ని కోల్పోయినటువంటి దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకుంటే పరమేశ్వరుడు తన యొక్క సంకల్ప శక్తితో 3వ నేత్రం నుంచి అగ్నిని ప్రజ్వలింపజేస్తాడు. చిశక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక మనం లలితా సహస్రనామంలో చెప్పుకుంటాం. చిత్తం అంటే పరమేశ్వరుని యొక్క సంకల్పంతోనే ఒక అగ్ని జనించి ఆ అగ్నిగుండంలా ప్రజ్వలించి పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే దేవతలందరినీ మీరు ఇందులో ఆహుతి కండి అంటే దేవతలందరూ తమ శరీరాల్ని ఆ అగ్నిగుండంలో వేల్చి సమిధలుగా చేసి ఆహుతి అయిపోతారు. అప్పుడు అందులో నుంచి ఉద్భవిస్తుంది ఏమిటంటే శ్రీమాత. వెలుగుగా ఆవిర్భవించినటువంటి మాత ఆ వెలుగు నుంచి శ్రీచక్రం ఉత్పత్తి అయి శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్థానం నుంచి అమ్మవారు సాకార రూపంలో ప్రత్యక్షం అవుతుంది. అంటే మనం ఒక వ్యక్త రూపాన్ని దర్శించటానికి ముందున్నటువంటి దశలు మనం కానీ తెలుసుకున్నట్లయితే ముందుగా కాంతి, ఆ తర్వాత చక్రము, వలయము, ఆ తర్వాత శక్తి. వ్యక్త రూపంలో అమ్మవారి యొక్క ఆవిర్భావం. అమ్మవారు సృష్టించబడిన తర్వాత అమ్మవారు మళ్ళీ ఈ సమస్త దేవతల్ని తిరిగి సృష్టించి వారిలో కోల్పోయినటువంటి శక్తులన్నింటినీ తిరిగి పునరుద్ధరించడం వల్ల దేవతలందరూ కూడా తిరిగి శక్తివంతులవుతారు. ఈ భండాసురుణ్ణి వధించటానికి అమ్మవారు చేసిన ప్రయత్నమే మనకి లలితా సహస్రనామంలో 34వ శ్లోకం వరకు మనకి భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అక్కడ నుంచి ప్రారంభించి కామేశ్వరాస నిర్దగ్ధ సభండాసుర శూన్యక అన్నంత వరకు కూడా ఈ నామాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కథే వర్ణించబడుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి అంశాలు నామాల్లోకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకుందాం. ఇంకొక విశేషం ఏమిటంటే ఇందులో ఇంతటి శక్తిని ఎప్పుడైనా సరే దైవీ శక్తి అంటే మనలో ఉన్నటువంటి సదాలోచనలు, ఆసురీ శక్తి అంటే మనలో ఉన్నటువంటి దురాలోచనలు. ఒక్క దురాలోచన కలిగిన మనలో ఆ ఒక్క దురాలోచన మరిన్ని దురాలోచనలకి ఉద్భవించడానికి కారణభూతం అవుతుందని తెలియచేయడమే భండాసురుడు అనేటటువంటి వాడు ఒకడు పుడితే వాడు విషంగుడు విసుక్రుడు అనే మరిద్దరు రాక్షసుల్ని సృష్టించారు అనడానికి సంకేతిస్తూ చెప్పినటువంటి అంశం. అన్ని కథ అనేది ఆకర్షణీయంగా ఉండడానికి కల్పించబడినదైతే సంకేతించబడినటువంటి అంతరార్థాన్ని గ్రహించగలిగితే మనం అసలైనటువంటి సార్థకమైనటువంటి అమ్మ యొక్క లక్షణాన్ని మనలో మనం గ్రహించగలుగుతాం. ఆ విధంగా అహం బ్రహ్మాస్మి అనే భావానికి చేరుకోవడానికి లలితా సహస్రనామం అనేది ఒక వేగు చుక్కలా మనకి తోడ్పడుతుందన్నమాట. అంతేకాకుండా ఈ లలితా సహస్రనామంలో మనం మరొక విశేషాన్ని కూడా తెలుసుకోవాలి. ఏమిటంటే అమ్మవారికి మనం నవరాత్రులు చేస్తాం కదా, నవరాత్రులు 9 రోజులు మనం చేస్తాం. ఎందుకు చేస్తాం? దానిలో ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి అంశం ఏమిటి అనేది కూడా ఇక్కడ ఒకసారి తెలుసుకుంటే, చంద్రుని వెన్నెల వెలుగులు పూర్ణిమ అమ్మవారికి సంబంధించినవైతే చీకటి రాత్రులు అయ్యవారికి సంబంధించినటువంటి. పగలు వెలుగు అమ్మవారు, చీకటి అయ్యవారు. అంటే శివుడు శివాని. అలా తీసుకున్నట్లయితే శరత్కాల శుక్లపక్షాల్లో సంవత్సరం మొత్తం మీద వెన్నెల వెలుగులు పరాకాష్ఠ స్థితిలో ఉంటాయి.
అంటే వెన్నెల శరత్కాల వెన్నెల అంటారు, శరత్చంద్రిక అంటారు అందుకే. కాబట్టి ఆ శరత్కాలంలో ఉన్నటువంటి శారదరాత్రులు, శరత్కాలంలో ఉన్నటువంటి వెన్నెల ఎంతో గొప్పదైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఆ వెన్నెలని చూడటం, ఆ వెన్నెలని ఆస్వాదించటం మనం అభ్యసించాలి. ఈ కాలంలో, పూర్వకాలంలో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు ఆస్వాదించారు, మనకి తెలియదు. తెలిసిన వాళ్ళకి మంచిదే, తెలియని వాళ్ళకి ఏంటంటే ఆ వెన్నెల్లో ఉన్న ప్రాచుర్యం ఏమిటో తర్వాత తర్వాత నామాల్లో వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. అయితే సంవత్సరం మొత్తం మీద వెన్నెల వెలుగులు ఆ మాసంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరత్కాలంలో ఆశ్వీజ మాసం సూర్యుడు కన్యా రాశిలో ఉండగా ప్రారంభమవుతుందండి. ఇది మనం గమనించవలసింది. సూర్యోదయంతో పాటు కన్యా రాశి కూడా ఉదయిస్తుంది. అలా కన్యా రాశిలో సూర్యుడు ఉన్నప్పుడే మనకి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉదయించినటువంటి సూర్యుడు కన్యా రాశితో పాటు పశ్చిమ దిక్కుకు వెళ్ళేటప్పటికీ ఈ కన్యా రాశి కన్నా ముందే సింహరాశి పశ్చిమ దిక్కుకు చేరడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి విశేషం ఏంటో. అంటే ఖగోళంలో జరిగేటటువంటి నక్షత్రముల యొక్క గమన స్థితిలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని మన ఋషులు ఎలా గమనించి దాన్ని ఏ రకంగా మనకు అందిస్తున్నారో. కన్యా రాశిలో ఉన్నటువంటి సూర్యుడు పూర్వ దిక్కు నుండి పశ్చిమ దిక్కుకి చేరేటప్పటికీ అక్కడ అంతకు ముందే సింహరాశి చేరి ఉంటుంది. మనకి దర్శిస్తే ఎలా ఉంటుందంటే సింహరాశి మీద కన్యా రాశి ఉన్నట్టు కనిపిస్తుంది. అదే సింహారూఢ అయినటువంటి దుర్గా అన్నమాట. ఆ రకంగా కన్య సింహారూఢ అయి దుర్గాదేవి అయి మనలో ఉన్నటువంటి దురాలోచనల్ని, రాక్షస రూపంలో ఉన్నటువంటి దుష్ట తత్వాన్ని దమించి 9 రోజుల పాటు చేసేటటువంటి యుద్ధం, అదే తపస్సు. మనం ఆవిడ యుద్ధం చేసింది, మనం తపస్సు చేస్తాం. 9 రోజులు చేసేటటువంటి నవరాత్రి ఆరాధన తపస్సు కాక మరేమిటండి? తపింపచేస్తున్నది తపస్సు. అంటే మనం మారాలి, మనలో మంచి పెరగాలి, దైవీ సంపత్తి, దైవీ గుణాలు మనలో పెంపొందింపజేసుకోవాలి అనడానికి ఈ నవరాత్రుల యొక్క ఆరాధన ఒక సంకేతం అన్నమాట. ఈ రకంగా కాబట్టి ఆశ్వయుజ మాసంలో శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాన్ని అధిష్ఠించినటువంటి స్థితి అమ్మవారికి ఉన్నది గనక సింహాన్ని ఆసనంగా ధరించినటువంటి అమ్మవారిని ఇక్కడ ఒక అర్థం మనం చెప్పుకోవచ్చు. అనేక అర్థాలు ఉన్నాయనుకోండి, ఒక అర్థం అంటున్నాను అందుకే. అందువల్ల సింహరాశిపై కన్యారాశి ఆధిపత్యం ఉండడం వలన అమ్మవారు మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున ఆయన్ని దశమి నాడు సంహరిస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆసురీ శక్తుల్ని దహింప చేయడానికి మనం ఆ యొక్క సింహరాశిపై కన్యారాశి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కాలాల్లో గాని మనం ధ్యానం చేసినట్లయితే, అమ్మవారి ఆరాధన చేసినట్లయితే, మనని మనం తెలుసుకున్నట్లయితే మనలో ఆసురీ సంపదని మనమే తొలగించుకోవచ్చు. అదే అమ్మవారు మహిషాసురుణ్ణి మర్దించింది అని చెప్పడానికి సంకేతం అన్నమాట. అలాగే ఇక్కడ అమ్మవారి తాలూకా లలిత విశిష్టత ఇలా మనం చెప్పుకున్నాం కదా. ఇందులో మొదటి నామం ఏమిటి అది మనం చెప్పుకుందాం. శ్రీమాత. శ్రీకారంతో ప్రారంభించారు ముందు. లలితాదేవికి దీంతో నమస్కారం చేస్తే శ్రీమాత్రే నమః అనుకోవాలి. అలా శ్రీమాత్రే నమః అని జపించడం వల్ల శ్రీమాత కొరకు నమస్కారం అని చతుర్థి తత్పురుషులో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. శ్రీ అంటే శుభప్రదమైనది, మంగళప్రదమైనది, సంపత్కరమైనది, మంగళములను సదా ఆలోచనలను మనకి ఇచ్చేది అని అర్థం. అందులో మాత అంటే తల్లి కదా, మాతృదేవో భవ అని మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాత నభవతి. కుపుత్రో
జాయతే క్వచిదపి కుమాత నభవతి. ఈ ఆర్యోక్తిని బట్టి చెడ్డవాడైన పుత్రుడు లోకంలో కనిపిస్తాడు గాని చెడ్డదైన మాత తల్లి ఎక్కడా ఉండదు. తల్లి తల్లే. వత్సలత, వాత్సల్యము, అవ్యాజమైనటువంటి కరుణ. అమ్మకి తన బిడ్డల మీద ఉన్నటువంటి కరుణ ఎటువంటిదంటే అవ్యాజమైనటువంటిది, ఎటువంటి స్వార్థం లేనటువంటి కరుణ, ఎటువంటి షరతులు లేనటువంటి కరుణ. అంతటి దయ, అంతటి అభిమానం, అంతటి ప్రేమని, వత్సలతని కలిగి ఉన్నది కాబట్టి శ్రీమాత అని మనం మొట్టమొదటి నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది మాత అనేటువంటి పదం మనదే, మన భాషలోనే ఉందా? సంస్కృత భాషలో మాతృ శబ్దం నుంచి మదర్ అనే ఆంగ్ల శబ్దం వచ్చిందండి. ఇలా తీసుకుంటే భాషాపరమైనటువంటి అర్థాలు తీసుకున్నట్లయితే అనేక సంస్కృతుల్లో ఈ మాత, మాతర్, మదర్ అనేటువంటి పదాలు తల్లిని సంకేతించేటటువంటి మూల పదాలుగా, ముఖ్యమైన పదాలుగా మనం చూస్తాం. మదర్ ఇంగ్లీష్ లో మనం వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ మనకి న్యాయ వ్యవస్థలో, కోర్టుల్లో కనిపించే, న్యాయస్థానాల్లో కనిపించేటటువంటి కళ్ళకి గంతలు కట్టుకునేటటువంటి అమ్మ ఉంది చూసారా? ఆవిడ మాత్ అనేటటువంటి దేవత. ఆవిడే మాతృదేవత అని కూడా అంటారు. ఆవిడ కూడా, ఆ శబ్దం కూడా ఈ మాతృ అనేటటువంటి శబ్దం నుంచే వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా అనేకమైనటువంటి అర్థాల్లో మనం తీసుకున్నట్లయితే తల్లి ఎలా ఉంటుంది అంటే అవ్యాజమైనటువంటి, ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమను పంచేటటువంటిదిగా మనకు ఉంటుంది. అందువల్ల విశ్వానికి జనని అయినటువంటి ఆ తల్లికి ఇంకెంత ఉంటుంది? మనని కన్న తల్లికే మన మీద అంత ప్రేమ ఉంటే, ఈ విశ్వాన్నంతటినీ సృష్టించి తనలో నుంచి విశ్వాన్ని తీసుకొని తన బొజ్జలోనే ఉంచుకొని, విశ్వాన్ని సృష్టించి తన బొజ్జలోనే ఉంచుకొని మనలందరినీ పోషించేటటువంటి ఆ తల్లికి ఇంకెంత వాత్సల్యం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి? దానికి అంతు లేదు. కాబట్టి ఆవిడ శ్రీమాత. ఎందుకంటే శ్రీ అనేటటువంటి అర్థం చెప్పుకుంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా పదార్థమయమైన దేహంతో పుట్టుక జరిగితే ఆ దేహాన్ని ఇచ్చిన తల్లిని సంకేతించడానికి శ్రీ అని గాని ఈ పదానికి అర్థం మనం చెప్పుకుంటాం. అంటే పదార్థమయంగా చైతన్యవంతంగా వ్యక్తమయ్యే సృష్టి లోకాన్ని కల్పలోకం అంటారు. మనకి చుట్టూ కనిపిస్తున్నటువంటి కళ్ళకి, మనకు ఈ చర్మచక్షువులకి కనిపిస్తున్నటువంటి, అంటే మన బాహిరింద్రియాలకి కనిపించేటటువంటి లోకాన్ని కల్పలోకం అంటాం. అలాగే మనకి కనబడకుండా పూర్వం సృష్టి ఉన్నటువంటి లోకాన్ని, అంటే ఇంతకు ముందే సృష్టించబడి మనకి కనపడని లోకాన్ని మనం ఏమంటాం? సంకల్పలోకం అంటాం. ఎవరి సంకల్పం? అది ముందు గమనించాలి. ఇక్కడ యోగ సమాధి గరిష్ఠుడైనటువంటి పరమేశ్వరుడు ఒక్కసారి అనుకున్నారంట ఆయన మనసులో. ఏమనుకున్నారు? నేనొక్కడినే కాదు, నా వంటి మరికొంతమందిని కూడా సృష్టించాలి అనే ఒక చిన్న సంకల్పం కలిగిందట ఆయనలోని. అది సంకల్పం. ఆ సంకల్పం వలన ఎప్పుడైతే సంకల్పము కలిగినదో కోరిక కలిగింది. ఈశ్వరుడు కోరిక కలగడం వలన కామేశ్వరుడు అయ్యాడు. ఏ క్షణానైతే ఈశ్వరుడు తన కోరిక వలన కామేశ్వరుడు అయ్యాడో అదే సంకల్పానికి సార్థకంగా కామేశ్వరి ఉద్భవించింది, అమ్మవారు. సో కామేశ్వరి ఏం చేసింది? కామేశ్వరుని యొక్క సంకల్పానికి సాకార రూపాన్ని అందించింది అనమాట. ఈ రకంగా కామేశ్వరులు కామేశ్వరునిలో పుట్టినటువంటి సంకల్పానికి ఒక లోకాన్ని సృష్టించారన్నమాట. అది సంకల్పలోకం. మన కళ్ళకి కనిపించని పూర్వలోకం. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మనకి భౌతిక లోకం వ్యక్తలోకం అన్నమాట. ఇది కల్పిత లోకం, ఇది సంకల్పలోకం, అది అసంకల్పితమైనటువంటి పూర్వలోకం, సూక్ష్మలోకం అంటాం మనం. అలాగే
ఇక్కడ శుభప్రదమైన తల్లి శ్రీమాత అంటే మనకి శుభాలని కలగజేసి శ్రీ అనేటటువంటి శ్రీకారంతో ఏ పదాన్ని, ఏ మంత్రాన్ని, ఏ పనిని మనం ప్రారంభించినా, ఏ వాక్కు మనం మాట్లాడినా అది శుభప్రదమై మనకి మంచిని చేకూరుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. శ్రీ అంటే జగజ్జనని అని చెప్పుకోవచ్చు. అలాగే శ్రీకి ఇంకా ఎన్ని పదాలు చెప్పుకున్నాం మనం ఇప్పుడు? స్త్రీలను, సంపదలను కలిగించేది, కొలిచే తల్లి. సంపదలను కొలిచే తల్లి అని ఎందుకు అంటున్నాం? సంపదలు ఇచ్చే తల్లి అనొచ్చు కదా. కొలవడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే అమ్మ ఇచ్చేటప్పుడు వీడికి ఇంత ఇవ్వాలి అని ఆలోచించదు. వీడికి ఇచ్చేది వాడు అరిగించుకోగలడా, భరించగలడా, తట్టుకోగలడా అని ముందు అంచనా వేస్తుంది ఆవిడ. అమ్మ అన్నం పెట్టేటప్పుడు చూడండి, ఎంత అన్నం పెట్టాలి, ఎంత అన్నం తింటే వీడికి అరుగుతుంది అనేది ఆవిడకు ఒక ఐడియా ఉంటుంది. అంతే పెడుతుంది ఆవిడ. ఒరే ఇంతకన్నా ఎక్కువ ఒకవేళ వీడు తింటే, ఒరే అంతకన్నా ఎక్కువ తినకురా అని చెప్తుంది తల్లి. జనరల్ గా మనకి సాధారణంగా మనం ప్రతి ఇంట్లో మనం చూస్తున్న విషయమే కదా ఇది. అంటే అర్థం ఏమిటి? నీకు ఎంత కావాలో కొలిచి అమ్మ ఆటోమేటికల్లీ ఇస్తుంది. మరి అమ్మని కన్నా అమ్మ జగజ్జనని, అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. అంతటి గొప్ప తల్లి ఇంకెంత కొలవాలి? కాబట్టి మనకి ఎంత అవసరమో, ఎంత మన వృద్ధికి, ఎంత మన సౌభాగ్యానికి, సౌఖ్యానికి సరిపోతుందో అంత కొలిచి మరీ ఇస్తుందిట అమ్మ. అది స్త్రీలను కొలిచి ఇచ్చే తల్లి శ్రీమాత అని మనం చెప్పుకుంటాం. అలాగే లక్ష్మీ, సరస్వతి, పార్వతులకు కూడా తల్లి. ముగ్గురమ్మల మూలపుటమ్మ అని మనం చెప్పుకున్నాం కదా. ముగ్గురమ్మలు ఎవరు? లక్ష్మీ, సరస్వతి, పార్వతి. ముగ్గురికి రమ, రాకేందువదన, సరస్వతి, శాస్త్రమయి మనకి లలితా సహస్రనామాల్లో వస్తాయి. సచామర రమావాణి, సవ్య దక్షిణ సేవిత, ఈ నామాలు కూడా మనం చెప్పుకుంటాం కదా. సచామర రమావాణి, సవ్య దక్షిణ సేవిత. రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి. వీరిద్దరూ కూడా వీవెన పట్టుకొని, విసనకార పట్టుకొని అమ్మవారికి రెండు పక్కల నిలబడి కుడియడమల్లో లక్ష్మీ సరస్వతులు ఆమెకి వీవెన వేస్తూ ఉంటారట. అంటే అర్థం ఏమిటి? అమ్మ నుంచి పుట్టినటువంటి శక్తులే లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడాను. అందువల్ల లక్ష్మి, సరస్వతి, పార్వతులకి, ఈ ముగ్గురమ్మలకి మూలపుటమ్మ అయినటువంటి తల్లి ఎవర్రా అంటే శ్రీమాత. ఆ శ్రీమాతకి అంత అర్థం ఉందన్నమాట. అంతేకాకుండా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని ఒక నామం ఉంది మనకి. ఇంకా అది వచ్చినప్పుడు ఇంకా దాన్ని విస్తరించి మనం చెప్పుకుందాం. ఇచ్ఛాశక్తి, మనలో ఉండేటటువంటి ఇది చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఉంది చూసారా, ఇచ్ఛ. ఏదైనా చేయాలంటే మనకు ముందు ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడు ఆ ఇష్టంతో మనం ఆ పనిని చేయడానికి ఉద్యుక్తులం అవుతాం, సంసిద్ధులం అవుతాం. అప్పుడు అది క్రియారూపం దాలుస్తుంది. క్రియారూపం దాల్చినప్పుడు ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ రకంగా ఏ పద్ధతిలో మనం చేయాలనేటటువంటి జ్ఞానం క్రియాశక్తి. జ్ఞానశక్తి ఇప్పుడు ఆ పద్ధతి, పని చేసేటటువంటి పద్ధతి ఎలా ఉండాలి అనే దాన్ని నిర్ణయించే శక్తి జ్ఞానం. కాబట్టి మనలో ఉండేటటువంటి సంకల్ప శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడు శక్తుల యొక్క సమన్వయ రూపమే శ్రీమాతగా సంకేతించబడింది అని మన శరీర ధర్మాన్ని అనుసరించి మనం చెప్పుకోవచ్చు. అసలు మొత్తం లలితా సహస్రనామం అంతా తీసుకున్నట్లయితే మనని మనం అర్థం చేసుకోవడమే లలితా సహస్రనామం. ముందు ముందు అది తెలుసుకుంటారు. శరీర ధర్మశాస్త్ర వివరణ మనకి, ఎనాటమీ మొత్తం మనకి లలితా సహస్రనామాల్లో కనిపిస్తుంది. ఆస్ట్రాలజీ, ఎనాటమీ, సైన్స్, అలాగే సామాజిక జీవనానికి సంబంధించినటువంటి అనేక అంశాలు లలితా సహస్రనామం నుంచి మనం తెలుసుకోవచ్చు. అందుకే తత్వశాస్త్రం, ఉపనిషత్తులు, మంత్రశాస్త్ర రహస్యాలు ఎన్నో ఉన్నా సరే వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి యువతరానికి, ఇప్పుడున్నటువంటి మానవాళికి
ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఏ దృక్కోణంలో మనం అర్థం చేసుకోవాలనే దాని గురించి ఆ దృష్టిలోనే మనం లలితా సహస్రనామాన్ని ఈ దృక్పథంలో మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అమ్మ పలికించి నాకేంటంటే ఆ శక్తిని కలిగించి నా నోటి ద్వారా ఈ రోజు ఇన్ని మాటలు పలికిస్తోంది. అంతేకాకుండా మోక్షప్రదాయిని శ్రీమాత అంటే అందరికీ మనకు కావాల్సింది ఏమిటండి? పురుషుడిగా జన్మించినందుకు, అంటే ఈ మానవ జన్మలో జన్మించినందుకు మనకేం కావాలి? ధర్మ అర్థ కామ మోక్షాలు కావాలి. ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించాలి. ధర్మబద్ధంగా సంపాదించినటువంటి అర్థాన్ని అంటే సంపదని మనం ఏం చేయాలి? మన కోరికలు నెరవేర్చుకోవడానికి వాడుకోవాలి. దాన్ని దానం చేయాలి. ఆ తర్వాత మోక్ష సిద్ధికై దాన్ని వినియోగించాలి. ఇప్పుడు మోక్షం అంటే ఏమిటండి? అంటే ఎక్కడో ఆకాశంలో ఉంటుందండి, అక్కడ స్వర్గం ఉంటుందట, అక్కడ ఇంకేదో ఉంటుందట, బ్రహ్మలోకం ఉంటుందట. చెప్పుకుందాం. అసలు మోక్షం ఎక్కడుందో, ఆ బ్రహ్మలోకం ఎక్కడుందో, అసలు అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే దాన్ని కూడా మనం ముందు ముందు తెలియజేసుకుందాం. మోక్షం అంటే ఏమిటి, దానికి అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? పూర్వకాలంలో మనకి పురాణాల్లో చెప్పినటువంటి మోక్షం వాళ్ళు కథలో చక్కగా రంగరించి మనకి మందుని వ్యాధి పోగొట్టడానికి హోమియోపతిలో ఏంటంటే చక్కెర బాల్స్ తయారు చేసి షుగర్ బాల్స్ లో మందుని పెట్టి మనకి ఎలాగైతే ఇస్తారో తీయగా తీయగా, అలా మనకి ఋషులు ఏం చేశారంటే మనని మనం తెలుసుకునేటటువంటి ఈ జ్ఞానాన్ని చక్కని పురాణ కథలలో రంగరించి చక్కగా ఆకర్షణీయంగా తెలియజేశారు. అయితే మనం పురాణ కథల్ని కథలుగా చూడడం వల్ల అందులో ఉన్నటువంటి అంతరార్థం కోసం మనం వెతుకులాడకపోవడం వలన మనం ఏంటైందంటే వేరే విపరీతార్థాలు చేసుకోవడం, లేదా అపార్థం చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం, ఇది మనం ఎక్కువగా ఇలాంటి అపమార్గాలు మార్గం తప్పుకోవడానికి, తోవ తప్పుకోవడానికి ఇవన్నీ కారణాలు అవుతున్నాయి అన్నమాట. కాబట్టి సరైనటువంటి దృష్టికోణంలో మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మోక్ష ప్రదాయిని కాకుండా మోక్ష రూపిణి ఆమె శ్రీమాత. అందువల్ల శ్రీమాత అనేటటువంటి దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. తర్వాత మిగిలిన అంశాలని తదుపరి మనం తెలియజేసుకుందాం. స్వస్తి. లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశం పైన మరి ధారావాహిక ప్రసంగాన్ని ప్రారంభించిన శ్రీ విజయమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. మాత్రమే.